నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నౌఏడేస్ మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడైతే పలానా వయసు దాటిన తర్వాతే బీపీ, షుగర్‌లు అనేవి వస్తుండేవి. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే బీపీ, షుగర్ అనేది కామన్‌గా వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అలానే ఉన్నాయి. ఈ బీపీ రావడానికి మేజర్ రీజన్స్ అసలు మనకి ఏముంటాయి? దాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు? దీనికి నౌఏడేస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి కొత్త మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఏ రకంగా మనం ఆ మెజర్‌మెంట్స్ అనేది చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రెనోవా హాస్పిటల్. హలో సార్. హలో సార్, బీపీ నేను ఇప్పుడు చెప్పినట్టుగానే జనరల్లీ అందరిలోనే కామన్గా వస్తుంది. ఏ పిల్లల్ని కూడా కొంచెం పోక్ చేసినా కూడా వాడికి హై లెవెల్లో వస్తున్నట్టుగా వస్తుందన్నమాట. బేసిక్గా మనం తీసుకునేటువంటి ఆ ఫుడ్, ఆ డైట్ మేజర్ రీజన్ అయి ఉంటుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ రీజన్స్గా కనిపిస్తున్నాయి బీపీ రావడానికి? ఏంటి కారణాలు? మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేశారు. ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్. ఈ స్ట్రెస్ లెవెల్స్ని తీసుకోవాలంటే చాలా వివిధ రకాలుగా స్ట్రెస్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఇంపార్టెంట్గా మీరు కిడ్స్ గురించి మాట్లాడారు. గ్యాజెటరీ యూసేజ్, దానివల్ల వచ్చే అనార్థాలలో వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర డిస్టర్బెన్స్. చాలా మటుకు పిల్లలకి ఒక గ్యాజెట్ పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ఇలా అలవాటు చేయడం అనేది కామన్గా గమనిస్తాం. స్క్రీనింగ్ టైం ఇంక్రీజ్ అవ్వటం వల్ల నిద్ర స్క్రీన్ టైం ఇన్అప్రాపరేట్ టైంలో. ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే గ్యాజెటరీ యూసేజ్ అవసరం ఉంది. దీనికి రికమెండెడ్ లెవెల్స్ ఏంటి? అబౌట్ 2 hours ఎ డే విత్ ఎడ్యుకేషనల్ వ్యూ. కానీ ఎంటర్టైన్మెంట్ వ్యూ గురించి ఎవరు రికమెండేషన్స్ చేయట్లేదు. అండ్ ఆడ్ అవర్స్ అంటే నేను అనేది ఏంటంటే పడుకునే ముందు అబౌట్ 3 to 4 hours బిఫోర్ ఈ గ్యాజెటరీ యూసేజ్ అనేది తగ్గిపోవాలి. ఎందుకంటే బ్లూ లైట్ ఏదైతే వస్తుందో వీటిలోంచి, ఈ స్క్రీన్స్లోంచి, వీటి వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎప్పుడైతే నిద్ర లోపిస్తుందో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఇది దీర్ఘకాలంలో చేస్తే డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆ కారణంగా బీపీ అనేది, షుగర్ అనేది, థైరాయిడ్ అనేది, ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే మీరు చూసే డే టు డే డిసీజెస్ మొత్తం కూడా వాటికి కనెక్టెడ్గా కనిపిస్తాయి. ఈ స్ట్రెస్ అనేది ఒక వర్కింగ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో కాదు, ఎవ్రీ పర్సన్లో ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయట్లేదు మనం. స్ట్రెస్ను ఉద్దేశించి మనం కానీ యాక్చువల్లీ టార్గెటెడ్గా ఆలోచిస్తే చాలా మటుకు ఈ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ స్ట్రెస్ లేని జాబ్ కానీ, స్ట్రెస్ లేని ఏ పని కూడా ఎవరికీ లేదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా లేదు కదా. దాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం? అంటే లేదు అనే దానికన్నా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అందుకే అవే అడుగుతున్నాను. ఇప్పుడున్న కాలంలో అందరి చేస్తున్న పని ఏంటంటే డబ్బు వెనక పరిగెట్టడం. దే డోంట్ టెండ్ టు రిలాక్స్. రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన గ్రోత్లో ఆర్ లైఫ్ స్టైల్లో రిలాక్సేషన్ అంటే మన వర్కింగ్ పీరియడ్లో అట్లీస్ట్ ఒక వీక్ ఆఫ్ టైం ఫ్రమ్ 3 months to 6 monthsలో తీసుకోవాలి బ్రేక్ ఆఫ్ ఫ్రమ్ వర్క్. అది జరగదు. ఇది నేను చెప్పేది నా సొంతంగా కాదు, ఇది సైంటిఫిక్ డేటా అనాలిసిస్. వర్క్ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళి రిలాక్స్ అవ్వడం వల్ల బాడీలో మార్పులు వస్తాయి, పర్టికులర్లీ బ్రెయిన్లో వస్తాయి. రిలాక్సేషన్ థెరపీ బెటర్గా పనిచేస్తుంది. ఇది ఎవిడెంట్. తర్వాత జస్ట్ గోయింగ్ బ్యాక్ టు గ్యాజెటరీ యూసేజ్. గ్యాజెటరీ యూసేజ్ వల్ల వచ్చే అనార్థాలలో ఇంకొకటి, ఎప్పుడైతే గ్యాజెట్ పట్టుకుంటామో యాక్టివిటీ తగ్గిపోద్ది. ఫర్ అ గ్రోయింగ్ కిడ్ టు అడల్ట్ ఆర్ అడోలసెంట్ ఆర్ ఎల్డర్లీ పర్సన్, ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ సింపుల్ యాక్టివిటీ లైక్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినడం అన్నా కానీ బెడ్ మీద కూర్చొని తినేవాళ్ళు ఎక్కువ, స్నాకింగ్ ఎక్కువ. వీటిలన్నిటి వల్ల సో మెనీ చేంజెస్ రిలేటెడ్ టు బాడీ మెటబాలిజం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మెటబాలిక్ డిజీజెస్, థైరాయిడ్, షుగర్, బీపీ, హై కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజీజే. వీటికి సంబంధించింది దేని గురించి అంటే మీరు చేసే జీవక్రియలు అండ్ మీరు తినే అలవాట్లు అండ్ మీరు చేసే యాక్టివిటీ, ఇవే కదా లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే. మరి వాటి కారణంగా వస్తున్న దాన్ని మనము అస్సలు ఫోకస్ చేయట్లేదు అనేది నా ఒపీనియన్. ఈ కారణంగానే ఈ డిజీజెస్ పెరుగుతూ వస్తున్నాయి. వీటిల్ని మనం ఉద్దేశించి కానీ చేసుకుంటే న్యాచురల్ పద్ధతుల్లో మనము ఇవి రాకుండా కాపాడుకోవచ్చు. ఆర్ ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్గా ఫ్యామిలీ రిలేటెడ్ కండిషన్స్ కానీ ఉంటే వీటిని పోస్ట్పోన్ చేయొచ్చు, అదుపులో పెట్టచ్చు, ఎక్కువ కాకుండా కూడా చేసుకోవచ్చు.
సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది చేయడం వల్ల మీకైతే డెఫినెట్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ బీపీ చెక్ అనేది ఎలా చేసుకోవాలి? చాలా మందికి భయం ఉంటుంది. సో ఒక 70స్‌లోనో 60s 65 అబోవ్ అట్లా ఉండేటప్పుడు ఆ లెవెల్స్ అవి చూసుకొని నాకు చాలా లో బీపీ ఉంది, నాకేమైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలే కరెక్ట్‌గా బీపీ లెవెల్స్ అనేది ఎలా ఉండాలి? ఎలా చెక్ సో చేసుకోవాలి? జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చూస్తే బీపీ 2 కాంపోనెంట్స్లో మెజర్ చేస్తారు. పైన ఉన్న కాంపోనెంట్ ఏదైతే పెద్ద నంబర్ ఉంటుందో దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. హార్ట్ కాంట్రాక్షన్లో వచ్చేది, హార్ట్ నొక్కుకున్నప్పుడు వచ్చేది, హార్ట్ బీట్తో పాటు వచ్చేది. కింద ఉన్న నంబర్ ఏదైతే చిన్న నంబర్ ఉంటుందో అది డయాస్టాలిక్ అంటారు. అది కామన్ మ్యాన్కి పెద్ద సంబంధం అవసరం లేదు దాంతో. యూజువలీ అరౌండ్ 80 ఉండాలి, పైనది అరౌండ్ 120 ఉండాలి. సో 120/80 ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఐడియల్ చెకింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఒక పర్సన్ షుడ్ బి వెరీ రిలాక్స్డ్. ఏ ఆర్గ్యుమెంట్ అయి ఉండకూడదు, ఫోన్ మాట్లాడడం అనేది ఉండదు, ఎందుకంటే కామన్ ప్రాక్టీస్ కాబట్టి. ఎక్సర్సైజ్ చేసి ఉండకూడదు, కాఫీలు, కూల్ డ్రింక్లు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి చేసి ఉండకూడదు. ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో కూర్చొని ఆ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అనేది ప్రాపర్గా తీసుకుంటే అది కరెక్ట్ రికార్డింగ్ కింద వస్తుంది. మరి వీటిని చేయడానికి ఎవరికి టైం ఉంది? ఎవరికి లేదు టైం. సో ఈ విధంగా మనం అప్రోచ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ రికార్డింగ్ ఆఫ్ యువర్ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో ఇప్పుడు అంటే మామూలుగా ఎనీ సిమ్టమ్స్‌తో మనం తెలుసుకోవడానికి తగ్గింది, పెరిగింది అని తెలుసుకోవడానికి ఎనీ సిమ్టమ్స్ ఏమన్నా వెరీ తెలుసుకోవచ్చా? రేర్లీ దీనికి కోరిలేషన్ ఉంటుంది. కొన్ని ఇన్స్టెన్సెస్లోనే కొద్దిగా తల తిరిగినట్టు ఉండడం, ఆయాసపడడం, గుండె దడగా రావడం, చేత కాకపోవడం, ఇలాంటివి ఛాతి బరువుగా అనిపించడం, ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉంటాయి. కానీ బట్ దట్ ఈస్ అబౌట్ 20%. 80% ఆఫ్ పీపుల్లో బీపీ గోస్ అన్డిటెక్టెడ్. సో మనకి స్లైటెస్ట్ ఆఫ్ ద డిఫరెన్స్ ఉన్నా కానీ కంపల్సరీ బీపీని ప్రాపర్గా చెక్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటే అది కరెక్ట్ పద్ధతి. తర్వాత ఒక్క రికార్డింగ్ మీద మొత్తం డెసిషన్ తీసుకోవద్దు. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఒక వారంలో 2-3 సార్లు చెక్ చేసుకొని దాన్ని అగ్రిగేట్ కన్సిడర్ చేస్తే అది కరెక్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇలా చేస్తే అది కరెక్ట్ పద్ధతి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఎవరికైనా ఇప్పుడు బీపీ ఐడెంటిఫై అయింది, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉందని ఒక 25 mg ఎంతో సజెస్ట్ చేశారు టాబ్లెట్స్, వాళ్ళు ఇంకా దాన్నే పట్టుకొని కొన్ని ఇయర్స్ టుగెదర్ అదే ఎంజీని యూస్ చేస్తే అసలు ఏమైనా ఫలితం ఉంటుందా? సో ఎన్ని మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చెకప్స్కి అనేది రావాలి? సో డోసేజ్ ఎట్లా అనేది పెంచుకుంటూ వెళ్ళాలి? వన్స్ స్టార్ట్ చేశారు మెడిసిన్ అంటే ఇంకా మళ్ళీ కంటిన్యూ వాడాల్సిందేనా? దాన్ని నార్మల్గా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి సాధ్యం కాదా? సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒక 100% పాపులేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ తీసుకుంటే ఓన్లీ 50%కి డయాగ్నోసిస్ అనేది జరుగుద్ది. ఆ 50%లో మళ్ళీ 50% వాళ్ళకే ట్రీట్మెంట్ అనేది అందుద్ది. ఆ అందిన వాళ్ళల్లో మళ్ళీ 50% వరకే టార్గెట్ లెవెల్స్కి ఓరియంట్ అవుతారు. సో లిటరల్లీ మనం స్టాటిస్టికల్ డేటా తీసుకొని వెళ్తే ఒక 10-20% మందికే కరెక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కారణాలు ఇవే మీరు చెప్పినవే. ఫస్ట్ నెగ్లిజెన్స్, రెండోది అవాయిడెన్స్, దెన్ ఈ మెడికల్ ఇనర్షియా అంటాం, అంటే మందు నేను ఎందుకు వేసుకోవాలి. సో ఈ కారణంగా ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది చాలామందికి లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో వీటికి ఏంటంటే నా ఉద్దేశంలో ఆ పర్సన్కి ఓరియంటేషన్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు బ్లడ్ ప్రెషర్ మనకి ఇంపార్టెంట్ అండ్ హౌ డు వి రెగ్యులేట్ ఇట్, ఏ కారణంగా వచ్చిందని. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ రాయడం కన్నా ఏ కారణంగా వచ్చిందనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు మానసిక ఒత్తిడితోనే కాకుండా హార్ట్ సమస్య ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, రక్తనాళ సమస్య ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, కిడ్నీల పరంగా పెరుగుద్ది, కొలెస్ట్రాల్ పరంగా పెరుగుద్ది, డయాబెటీస్, సో చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ లిస్ట్. సో ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలంటే ఏ టార్గెట్ అయితే మనం ఓరియంట్ చేసుకుంటున్నామో, దేని కారణంగా అయితే బ్లడ్ ప్రెషర్ వస్తుందో దాన్ని టార్గెట్ చేసి ట్రీట్ చేస్తే ఈజీగా ఇది కంట్రోలబుల్ స్టేజ్కి వస్తుంది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే లాంగ్ టర్మ్ యూసేజ్ వితౌట్ చెకింగ్. సో ఐడియల్గా ఏంటంటే వారానికి ఒక్కసారన్నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. చెప్పిన రెలవెంట్ కండిషన్స్ పెట్టుకొని, ఇది రెస్టింగ్ పీరియడ్, ఎక్సర్సైజు, కాఫీలు, కూల్ డ్రింకులు లేకుండా ఇలా చేస్తే అది కరెక్ట్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ బ్లడ్ ప్రెషర్. అండ్ అప్పుడప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ ఒకసారి వెళ్ళేసి డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవడం, మీకు కానీ అబ్నార్మల్ రికార్డింగ్స్ వస్తే అగైన్ ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేస్తూ అక్కడ
చేంజెస్ ఆఫ్ మెడిసిన్స్ని కంప్లై చేసుకుంటే మీకు బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కామన్లీ రిలేటెడ్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ కండిషన్స్ అండ్ కిడ్నీ కండిషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు బీపీ మెడిసిన్స్ అన్నీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి మధ్యలో ఏదైనా తిన్న పదార్థాల ద్వారా కొంచెం హెవీగా అగినీనెస్ కొంచెం ఏవైనా వచ్చిందనుకోండి, వర్టిగో లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఎవరి సజెషన్ తీసుకోకుండానే మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా డోస్ వేసుకొని అది కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో అది దట్ అంటే మీరు సెల్ఫ్ మెడికేషన్ అంటారు దీన్ని. సో నేను చెప్పినట్టు ఇప్పుడు వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్ ఎలివేషన్ అనేది చూసుకోవాలి. సపోజ్ నిద్రపోలేదండి, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, దానికి ట్యాబ్లెట్ వేసుకుంటారా? బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్, నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటారా? అలాగే సాల్ట్ ఎక్కువ తింటున్నారు, దానివల్ల బీపీ పెరుగుద్ది. ఎక్సర్సైజ్ చేశారు, బీపీ పెరుగుద్ది. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్కి కన్సిస్టెన్సీ ఉందా లేదా? నేనేం చెప్పాను, బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేసేటప్పుడు వారంలో 2-3 సార్లు చెక్ చేయండి. అన్నీ కన్సిస్టెంట్గా హై రికార్డింగ్స్ వస్తేనే దానికి ట్రీట్మెంట్ అవసరం, లేకపోతే అవసరం లేదు. సో ఐడియల్ చెకింగ్ థింగ్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అన్లెస్ ఇట్ ఈస్ అలార్మింగ్లీ హై 180/100, 180/110 అలా ఉంటే తప్ప స్మాల్ చేంజెస్ ఇన్ బ్లడ్ ప్రెషర్ 10 to 20% డీవియేషన్ ఆఫ్ యువర్ బేస్ లెవెల్ అంటే 120/80 నుంచి 10 to 20% డీవియేషన్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా డబుల్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే డౌట్ ఉన్న చోట మీరు వెళ్ళి మీ డాక్టర్ సంప్రదించండి. సో టాబ్లెట్ వేసుకోవాలన్నా ముందు చెక్ చేసుకొని 100%, ఎందుకంటే అనర్థాలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి సడన్గా బీపీ హై అయిపోయింది, 200 అబౌవ్ 250 అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చే లోపు వాళ్ళ ప్రథమ చికిత్సగా ఏం చేసుకోవచ్చు అంటారు? బెస్ట్ థింగ్ టు డూ ఇస్ రెస్ట్ అండ్ రిలాక్స్. బ్లడ్ ప్రెషర్ అనేది యాంగ్జైటీతో, ఎమోషనల్ డిస్టర్బెన్స్తో వచ్చేది. సో మీరు చెప్పిన నంబర్స్ 200, 250 వస్తుందంటే కంపల్సరీ మేము గమనించుకోవాల్సింది మేజర్ ఆర్గన్ లైక్ బ్రెయిన్, హార్ట్ ఎఫెక్ట్ అయిందా, దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిందా. సో అలాంటివి మీరు స్వతహాగా డెసిషన్స్ తీసుకునే దానికన్నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అలాంటి వాటిని, ఆ కండిషన్స్ని ఎక్కడైతే 200+ వస్తుందో దాన్ని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేస్తాం. దాన్ని మెలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం, యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు స్పెషలిస్ట్ కలవడం అనేది ఇంపార్టెంట్. హాస్పిటల్ అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ రాదర్ దెన్ సెల్ఫ్ మెడికేషన్. బెస్ట్ థింగ్ అటెండ్ హాస్పిటల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీపీకి సంబంధించి చాలా మంచి మంచి గైడెన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.